ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. Lord, bless this time and let your presence be with us. ప్రభువా యొక్క సమయాన్ని ఆశీర్వదించండి, మీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచండి. Jesus' precious name we pray. యేసు ప్రభువా యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థన. 2012 years ago. 2012 సంవత్సరాల క్రితం. This is history, this is the fact. ఇది చరిత్ర, జరిగిన సంఘటన. The birth of Jesus is the history. యేసు ప్రభువారి జన్మము చరిత్ర. We don't see many birthdays of our gods in India. భారతదేశంలో అనేక దేవుళ్లకు ఆ పుట్టుక రోజులు లేవు. But I say gods, don't be offended. ఇక దేవుళ్ళు అని చెప్పేటప్పుడు Always the Bible says about the gods, G is lower letter. బైబిల్ గ్రంథంలో ఆంగ్ల భాషలో గాడ్స్ అని చెప్పేటప్పుడు చిన్న అక్షరంతో జీ అని రాస్తారు. And in Telugu it is always said Devatalu, they never say God. బైబిల్లో చెప్పేటప్పుడు ఆ యొక్క దేవతలు అని రాస్తూ ఉంటారు. Still there are some people even in church, they don't know that Jesus is the only real God. చర్చిల సంఘాల్లో ఉండేవారు కూడా కొంతమందికి తెలియదు యేసు ప్రభువారే ఒక్కడే నిజమైన దేవుడని. Last week in the offertory, along with the offertory, somebody put a slip. గత వారము ఈ యొక్క కాంకల పెట్టెలో I don't know whether that brother is here or not, brother or sister, I don't understand because they don't write their name. ఆయన పేరు రాయలేదు, అనామకులుగా ఉన్నారు కాబట్టి సహోదరులు సహోదరినో నాకు తెలియదు. ఇక్కడ He gave me a suggestion. వాళ్ళు నాకు ఒక ఆలోచన చెప్పారు. Being such a good preacher, don't preach like this. ఇంత మంచి ప్రసంగిగా మీకు ఉన్నారు కాబట్టి ఇలా ప్రసంగించకండి. Don't offend other gods, other people, other religious people. ఇతర మతస్థులకు ఇతర దేవుళ్లకు మీరు నొప్పి కలిగించకండి. Dear pastor, you must know. ప్రియ పాస్టర్ గారు, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. Jesus, Allah, Shiva are same. యేసు ప్రభువారు, అల్లా, శివుడు అందరూ కూడా సమానము. All gods are same. అందరు దేవుళ్ళు సమానము. Shame. అవమానము. How can you compare Jesus with deities? యేసు ప్రభువును ఇతర How can you compare Jesus with other people? ఇతర ప్రజలతో దేవుణ్ణి ఎలా పోల్చగలము? If I don't preach the gospel properly, I better leave this profession. నేను సరైన సువార్తను ప్రకటించకపోతే ఈ ఉద్యోగాన్ని విడిచిపెడితే మంచిది. ఈ వృత్తిని విడిచిపెడితే మంచిది. Preaching the gospel is proclaiming the name of Jesus. సువార్త ప్రకటించడం అంటే యేసు ప్రభువారి నామాన్ని The ప్రకటించడం. uniqueness of Jesus. యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత. He is not like other gods. యేసు ప్రభు ఇతర దేవుళ్ళ లేరు. There are so many so-called gods are there in India and all over the world. భారతదేశంలోనూ మన ప్రపంచంలో దేవుళ్ళు అని పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు. Even in the Bible you can see idolatry. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కూడా విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాం. Those gods came from the Bible only. ఆ యొక్క దేవుళ్ళు బైబిల్ They గ్రంథంలో రాయబడినవారే. are there from the Bible times. బైబిల్ కాలంలో నుండి వాళ్ళు ఉన్నారు. There are so many deities. అనేక మంది ఇలాంటి దేవుళ్ళు And people of Israel worshipped these idols. ఇజ్రాయెల్ 10వ వచనము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయము. Yes, Lord. It's not enough that one day you gave your heart to the Lord. అవును, ప్రభు వారికి ఒక దినం నన్ను త్రోసివేయకండి. Don't take away the Holy Spirit from you. పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయము. Now let us ask God to come into our heart and be there. ఇప్పుడు యేసు ప్రభువాన్ని మన హృదయంలోనికి రమ్మని ఆహ్వానిద్దాం, అక్కడే ఉండమని వేడుకుందాం. Let us bow our heads and pray. మనం తలలు వంచి ప్రార్థిద్దాం. You can go home and read the Psalm 51. It's very good psalm for prayer. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 51వ కీర్తన చదవచ్చు. అది మంచి ప్రార్థనకు అనుకూలంగా Read the psalm on your knees and pray, then you will get the anointing of the Holy Spirit. మీరు తోనుండని